న్యూస్ సంక్రాంతి పండుగ వేళ హైదరాబాద్ రోడ్లు బోసిపోయాయి. పండక్కి అంతా సొంతూరు వెళ్లిపోవడంతో నగరం ఖాళీ అయింది. దీంతో వాహనదారులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. దీనిపై మా ప్రతినిధి వెంకటరెడ్డి స్పెషల్ రిపోర్ట్. రద్దీగా ఉండేటువంటి హైదరాబాద్ రోడ్లన్నీ ఒక్కసారిగా బోసిపోయాయి. ఇక సంక్రాంతి పండుగ వరుస సెలవులతో ఉద్యోగులు కావచ్చు, ఇటు స్కూల్ విద్యార్థులు అంతా కూడా పల్లెటూర్లకు పయనమయ్యారు. దీంతో హైదరాబాద్లో రోడ్లన్నీ కూడా బోసిపోయినటువంటి పరిస్థితి కూడా చూడవచ్చు. ఖాళీగా ఉన్నటువంటి రోడ్లను మనం చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం మనము ఇక్కడ జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు రోడ్లన్నీ కూడా ఖాళీగా ఉన్నటువంటి రోడ్లను చూడొచ్చు. ఇక అంటే పండుగ సెలవులు, సంక్రాంతి పండుగ సెలవులు 4 రోజుల పాటు ఉండడంతో ఇక మొత్తం కూడా పల్లెటూర్లలో ఘనంగా సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దీంతో హైదరాబాద్లో ఏ జంక్షన్ చూసుకున్నా కూడా పూర్తిగా ఖాళీగా ఉన్నటువంటి వాతావరణమే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మామూలు టైంలో ఒక జంక్షన్ నుంచి ఒక ఏదైనా సిగ్నల్ నుంచి దాటాలంటే మాత్రం ఖచ్చితంగా 5 నుంచి 10 నిమిషాల టైం కూడా పట్టేది. ఇప్పుడు మాత్రం కేవలం 30 సెకండ్ల వ్యవధిలోనే హైదరాబాద్లో రోడ్లను జంక్షన్ దాటుకునే పరిస్థితి మాత్రం ఇక్కడ చూడవచ్చు. ఇక ప్రస్తుతం మనం ఇటు పంజాగుట్ట నుంచి ఇటు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి ఇటు జూబ్లీ హైటెక్ సిటీ వెళ్ళాలంటే మాత్రం ఇక్కడ సిగ్నల్ దగ్గర చాలా తక్కువ ట్రాఫిక్ ఉందని చెప్పుకోవచ్చు. కేవలం కొద్ది వెహికల్స్ మాత్రమే ఉన్నాయి. ఇక ట్రాఫిక్ ఎలా ఉంది, ఎట్లా ఉందనే దానికి సంబంధించి ఇక్కడ కొంతమంది మనతో ఉన్నారు. ఎలా ఉంది ట్రాఫిక్, ఎలా ఉంది ఏంటి చెప్పండి. బాగా డల్ ఉందండి ట్రాఫిక్. మామూలుగా అయితే బాగా ట్రాఫిక్ ఉంటుంది. ఇప్పుడు పండుగ సీజన్ కాబట్టి అందరు వెళ్ళిపోయారు. ఎలా అనిపిస్తుంది మీకు ట్రాఫిక్ తక్కువగా ఉండడం? మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగానే అనిపిస్తుంది. మీకు రోజు రెగ్యులర్గా ట్రాఫిక్ ఎలా ఉంటుంది? సిగ్నల్ దాటాలి ఎంతసేపు పట్టేది? సిగ్నల్ దాటడానికి ఎట్లా మినిమం 5 minutes 6 minutes పట్టేది. మొత్తానికి మాత్రం ట్రాఫిక్ సిగ్నల్ దాటాలంటే మాత్రం దాదాపుగా 5-10 నిమిషాలు టైం పట్టేది అంటున్నారు. ఇప్పుడు మాత్రం చాలా ఫ్రీగా ఉన్నాయి రోడ్లు అంటున్నారు. సార్ చెప్పండి, ట్రాఫిక్ ఎలా ఉంది? పండుగ సెలవులు అంతా ఇంటికి వెళ్ళారు, ఎలా ఉంది ట్రాఫిక్? చాలా ఫ్రీగా ఉన్నాయండి రోడ్స్ అన్నీ. చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు డ్రైవింగ్ చేస్తూ ఉంటే. ట్రాఫిక్ ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బంది అయ్యేది మాకు చాలా. ఇప్పుడైతే రోడ్స్ అన్ని సండే మాదిరిగా కనబడుతున్నాయి. సండే రోజు ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది పండుగ. మరొక 4 రోజులు కూడా సంక్రాంతి హాలిడేస్ ఉన్నాయి. అంటే ఎలా అనిపిస్తుంది మీకు? ఇట్లా ఉంటే బాగుంటుంది అంటే ఎట్లా అనిపిస్తుంది? ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ జనాలు లేకుంటే కూడా కొద్దిగా బోసిపోయినట్టుగా ఉంటుంది. అది మనకు అనిపిస్తుంది. అంటే ఒక పక్క మెట్రో రైలు పనులు కావచ్చు, ఇటు అంటే రకరకాల అంటే ఇబ్బందులు, మన రోడ్ల పైన రోడ్లు డ్యామేజ్ కాబట్టి ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? మెట్రో పనుల వల్ల కొద్దిగా ఇబ్బందిగానే ఉంది, ఎందుకంటే ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల కొద్దిగా ఏంటంటే దానికి కొద్దిగా ప్రికాషన్స్ తీసుకోవాలా, వాళ్ళు తీసుకోవట్లేదు. అది ఇంకా మేము ఇక్కడ జూబ్లీ ఫిలిం నగర్ నుంచి వస్తుంది. నేను యాక్చువల్లీ రామంతపూర్ వెళ్ళాలండి. మామూలు టైంలో ఒక 5 కిలోమీటర్ల దూరం పోవాలంటే గంట సేపు పట్టేది. ఇప్పుడు మీకు ఎంత టైం పడుతుంది? 2 minutes వెళ్ళిపోవచ్చింది. 2 minutes పడుతుంది. మొత్తానికి మాత్రము ఎంత దూరమైనా సరే దాదాపుగా కొద్ది నిమిషాల వ్యవధిలోనే వెళ్ళిపోవచ్చు. సిగ్నల్స్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అంటే గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి వాతావరణం లేదు. కేవలం ఈ హాలిడేస్ సంక్రాంతి పండగకు మాత్రమే ఇటువంటి వాతావరణం మాత్రం చూస్తూ ఉన్నాము. ఇక్కడ అంటే ఈ రోడ్లపైన క్రికెట్ ఆడుకోవచ్చు అనేటువంటి విధంగా ఈ రోడ్లు మాత్రం కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. దాదాపుగా హైదరాబాద్లో 1 కోటి మంది జనాభా ఉన్నటువంటి హైదరాబాద్లో మొత్తం 10 లక్షల మంది జనాభా వరకు కూడా సంక్రాంతి పండగకు ఇంటికి వెళ్తారు. ఇక మొత్తంగా సంక్రాంతి పండుగ హైదరాబాద్లో ఒక పక్క హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్ళి సొంత ఊళ్ళలో చేసుకుంటున్న తరుణంలో ఇప్పుడు ఇక్కడ మాత్రం రోడ్లన్నీ కూడా పూర్తిగా బోసిపోయినటువంటి వాతావరణం కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఇక మొత్తంగా హైదరాబాద్లో రోడ్లు బోసిపోయి మొత్తం ట్రాఫిక్ లేకుండా ఎంత దూరమైనా సరే కేవలం కొద్ది నిమిషాల వ్యవధిలోనే వెళ్లే విధంగా రోడ్లు ఉన్నాయని చెప్పి కూడా వాహనదారులు చెప్తున్నారు. ఇదే విధంగా రోడ్లు ఉంటే మాత్రం చాలా సంతోషం అని చెప్తున్న పరిస్థితి మాత్రం ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్ గౌడ్తో కలిసి వెంకటరెడ్డి, NTV, హైదరాబాద్.